వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే టీడీపీ చరిత్రలో లేని విధంగా, టీడీపీ గత చరిత్రలో లేని విధంగా టీడీపీ క్యాడర్ ఫస్ట్ టైం ఎందుకు తిరగబడ్డారు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఈ రోజున ఆ అంశం గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే నిజంగా టీడీపీ గత చరిత్రలో ఈ స్థాయిలో క్యాడర్ నుంచి ఒక ప్రతిస్పందన కానీ, ఈ స్థాయిలో ఒక వైల్డ్ రియాక్షన్ కానీ ఎవరు కూడా చూసుండ్రు. ఈవెన్ టీడీపీ ప్రస్థానం దగ్గర నుంచి ఎన్టీఆర్ చేతుల మీదుగా టీడీపీ పురుడు పోసుకున్న దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆ పార్టీ ఎన్నో ఉత్థాన పతనాలను చూసింది. నిజంగా ఆ టీడీపీ చూసినన్ని క్రైసిస్లు ఏ పార్టీ కూడా చూసుండదు. ప్రాంతీయ పార్టీ హోదాలో ఏర్పాటైనప్పటికీ అన్ని క్రైసిస్లు ఏ పార్టీ చూసుండదు. అయినా సరే అటు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇటు చంద్రబాబు నాయుడు దాకా ఆ క్రైసిస్లనే తమకు అవకాశాలుగా, తమకు అన్నీ మార్చుకొని, తమకు మెట్లుగా మార్చుకుంటూ టీడీపీ ఎప్పటికప్పుడు తను ఎవల్యూట్ చేసుకుంటానే వచ్చింది. అది ఎందుకు కారణమైందంటే బికాజ్ ఆఫ్ క్యాడర్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మాట్లాడే ముందు, టీడీపీ లాంటి ఒక పార్టీ కానీ లైక్ బీజేపీ, కాంగ్రెస్ ఇవన్నీ కూడా సంస్థాగత నిర్మాణం చాలా బలంగా ఉంటుంది. క్యాడర్ బేస్డ్ పార్టీస్ ఇవన్నీ, క్యాడర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నేతలు చాలామంది వెళ్ళొచ్చు, ఉండొచ్చు, కొత్త వాళ్ళు రావచ్చు, అధినేతలు మారొచ్చు. కానీ క్యాడర్ మాత్రం తాతల తరాల నుంచి కూడా ఆ క్యాడర్ తరతరాలుగా టీడీపీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే అలాంటి క్యాడర్ ఆ పార్టీకి ఉండటమే. ప్రాంతీయ పార్టీలో మనం చూస్తాం, లైక్ వైఎస్ఆర్సీపీ చూసినా, అదేవిధంగా టీఆర్ఎస్ చూసినా అవి ఒక ఎమోషన్ మీద బిల్డ్ అయిన పార్టీలు. జగన్మోహన్ రెడ్డిని మనం చూసుకుంటే అది కూడా ఒక ఎమోషన్ మీద బిల్డ్ అయిన పార్టీనే. తన తండ్రి మరణం కానీ ఆ తర్వాత తను అరెస్ట్ అవడం సిబిఐ కేసులో, ఈడీ కేసులో, ఇది ఒక ఎమోషన్, ఒక సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం ద్వారా అందులోంచి వైఎస్ఆర్సీపీ పుట్టింది. సో అదేవిధంగా బీఆర్ఎస్ చూస్తే ఒక తెలంగాణ ఉద్యమం ఆకాంక్ష పేరుతో బీఆర్ఎస్ పుట్టింది. అందుకనే క్యాడర్ బేస్డ్ పార్టీస్ కావవి. ఇటు మనం బీజేపీ తీసుకున్నా, కాంగ్రెస్ తీసుకున్నా, అదేవిధంగా టీడీపీ తీసుకున్నా వాళ్ళు క్యాడర్ను తయారు చేసుకున్నారు. టీడీపీ క్యాడర్ను తయారు చేసుకున్నారు తరతరాలు తరబడి. కానీ వేరే ఈ రెండు పార్టీలు చూసుకుంటే, ఒక ఎగ్జాంపుల్గానే కోట్ చేస్తూ ఉన్నాను నేను ఇక్కడ, ఈ రెండు పార్టీలను చూసుకుంటే ఇతర పార్టీల నుంచి నేతలు తీసుకుంటారు, తద్వారా క్యాడర్ వస్తూ ఉంటుంది వాళ్ళ వెనక్కి. అందుకనే ఒక అంత స్థాయిలో ఎమోషన్ ఉండదు, ఎమోషనల్ బాండింగ్ ఉండదు క్యాడర్తో ఆ పార్టీలకి. అందుకే చంచల స్వభావం ఉంటుంది ఆ పార్టీ క్యాడర్కి. అంతేకాదు ఈరోజు ఒకే ఒక్క ఓటంతోనే దిక్కుతోచని స్థితిలో కునారెళ్ళిపోతూ ఉంటాయి ఆ పార్టీలు. ఈరోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని చూసినా, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని చూసినా ఓటమి తర్వాత వాళ్ళు ఏ స్థాయికి పడిపోయారని మనకు అర్థమవుతుంది. ఒకసారి గెలుపు తమ చేతుల్లో ఉంటే తమను అందుకునేవాడే లేడన్నంత అహంకారాన్ని చూపిస్తారు. ఒక్కసారి ఓటమి పాలైతే ఈరోజు చిన్న కేసులను ఎదుర్కోవడానికి కూడా వణికిపోతా ఉన్నారు. సో అందుకనే క్యాడర్ బేస్డ్ పార్టీ టీడీపీ అనేది. అయితే టీడీపీ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎన్నో క్రైసిస్ని, ఎన్నో ఉత్థాన పతనాలను చూసింది. కానీ ఏ స్థాయిలో కూడా ఇంతకంటే భయంకరం, ఒక అంబటి రాంబాబు మాట్లాడిన మాటలే కాదు, ఇంతకంటే ఇంకా దారుణమైన సంఘటనలు కూడా చూసింది. కానీ ఎప్పుడు కూడా టీడీపీ క్యాడర్కి ఆగ్రహం ఉన్న అధినేత ప్రకారం ఫాలో అవుతూ వాళ్ళు ఎప్పుడు కూడా ఆగ్రహాన్ని అణుచుకునే ప్రయత్నం చేశారు. కాస్త సానుకూలంగానో సామరస్యంగానో ఉండడానికి ప్రయత్నం చేశారు. కానీ ఫస్ట్ టైం టీడీపీ క్యాడర్ ఒక వైలెంట్ రియాక్షన్ తీసుకుంది, వైలెంట్ టర్న్ తీసుకుంది వాళ్ళ అభిమానం. ఎందుకు జరిగింది ఇలాగా, అసలు ఎందుకు ఇలా తిరగబడింది అంటే గతంలో జరిగిన కొన్ని పరిణామాలను కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. నిజానికి మనం చూస్తే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవడమే టీడీపీ పెట్టిన తర్వాత 9 నెలల్లో చైతన్య రథం పేరుతోని ఆయన రథయాత్ర చేసి 9 నెలల్లోని ముఖ్యమంత్రి కావడం అనేది ఒక ట్రెండ్ సెట్టర్. దాన్ని ఎవరు కూడా బ్రేక్ చేయలేరు. ఆ తర్వాత మనం చూస్తే ఎన్టీఆర్ సర్జరీ కోసమని అమెరికా వెళ్తే నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు ఎపిసోడ్ అందరికీ తెలిసిందే. ఆ రోజు ఇందిరాగాంధీ, రామ్లాల్ యాదవ్ని అడ్డు పెట్టుకుని ఏం చేశారు అనేది. అయితే అప్పుడు వచ్చిన ఒక విప్లవం ఏదైతే ఉందో చాలా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చారు జనాలు. ఆ రోజు ఎన్టీఆర్ని మళ్ళా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టిన దాకా వాళ్ళు ఎవరు కూడా నిద్రపోలే టీడీపీ అభిమానులు. ఇక ఎన్టీఆర్ చేతుల్లోంచి పార్టీ అధికారానికి ఎన్టీఆర్ చేతిలోంచి చంద్రబాబు నాయుడు చేతుల్లోకి పార్టీ వచ్చిన సమయంలో చాలామంది ఎన్టీఆర్ని అభిమానించే వాళ్ళు ఆయన పక్కకు వెళ్ళిపోయారు, చంద్రబాబు నాయుడు లైక్ చేసే వాళ్ళు ఇటు పక్క వస్తారు. ఆ రోజు ఆయనకు వ్యతిరేకంగా కొన్ని ఇష్యూస్ జరిగినా కానీ ఏ రోజు విధ్వంసాలు అయితే జరగల. అక్కడి నుంచి ఇక చంద్రబాబు నాయుడు చేతుల్లోకి పార్టీ వచ్చిన తర్వాత అనేక రకాల క్రైసిస్లను చూస్తూ వచ్చింది టీడీపీ. మనం చూస్తే ఒక ఓఎంసీ గాలి జనార్దన్ రెడ్డి మీద, వైఎస్ రాజశేఖర రెడ్డి మీద వీళ్ళు ఫైట్ చేసే క్రమంలో ఓఎంసీ అక్రమాలు వెలుగులోకి తీసుకురావడం వెళ్తే టీడీపీ తెలంగాణ నేతల్ని, ఏపీ నేతలు కమిటీ రూపంలో వెళ్తే వాళ్ళ వెంటబడి మనుషులతో కొట్టించారు గాలి జనార్దన్ రెడ్డి. మనం చూసిన ఒక బాబ్లీ ఇష్యూలో ఏదైతే మహారాష్ట్ర బార్డర్ దాకా వెళ్తే ఈవెన్ చంద్రబాబు నాయుడు పైన కూడా ఆ రోజు లాఠీ ఛార్జ్ జరిగింది. ఇలాంటివి ఎన్నో సంఘటనలు వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి విజయమ్మ దాకా ఎంతోమంది చంద్రబాబు నాయుడు మీద కేసులు వేసి ఆయన గంటల తరబడి కూర్చోబెట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే హీరింగ్కి వెళ్ళినప్పుడు, విచారణకు వెళ్ళినప్పుడు, ఇలా ఎన్నో క్రైసిస్లు కదా. వీటికన్నా ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే ఈ జనరేషన్ దగ్గరగా చూసిన పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది. అసలు కేసీలోంచి ఒకటి క్రేజ్ క్రియేట్ చేసి ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకు పంపించారు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు జైల్లోకి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు మీరంతా సహనంగా ఉండాలి, కూల్గా ఉండాలి, నిరసనలు అన్నీ కూడా
పద్ధతి ప్రకారం చేయండి అని చెప్తే యాజ్ ఇట్ ఈస్గా లోకేష్ ఒక చిన్న నిరసనకు పిలుపునిస్తే ఆ స్థాయిలో టీడీపీ క్యాడర్ ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా అక్కడి నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆ స్థాయిలో వాళ్ళు ఎంత పొలైట్ వేలో నిరసన చేశారంటే ఎక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా రాంగ్ ఇన్సిడెంట్ కూడా వాళ్ళు తావేయలేదు. అంత పద్ధతి ప్రకారం జరిగే నిరసనలు కూడా ఏ పార్టీకి అంత శాంటిటీ ఉండదు ఈ విషయంలో. ఎక్కడ వైలెంట్ అనుకో తీసుకోలేదు అవి. కాకుంటే ఇంకా గట్టిగా మాట్లాడిన టీడీపీ నేతలను అరెస్ట్ చేసి లోపలేస్తారేమో కానీ క్యాడర్ ఈ స్థాయిలో అదుపు తప్పిన సందర్భాలు లేవు. ఇక అదొక ఎత్తు అయితే 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు మరొక ఎత్తు. ఎన్నో చోట్ల ఈవెన్ మనం మారుమూలల్లోకి వెళ్ళి చాలా చోట్ల టచ్ చేయలేకపోవచ్చు మీడియా కూడా. ఈవెన్ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఈ విషయంలో ఫెయిల్ కావచ్చు కొన్ని అంశాల్లో. కానీ ఈరోజు ఊర్లకు వెళ్ళి పల్నాడు లాంటి ఏరియాలోకి కొన్ని ఊళ్ళు ఖాళీ చేసిన సందర్భాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దెబ్బకు, అక్కడ స్థానిక నేతల అరాచకాల దెబ్బకు. ఊళ్ళల్లో ఎంతోమంది ఇప్పటికీ బైండ్ ఓవర్ల కేసులతో మళ్ళీ మగ్గిపోతూ ఉన్నారు. ఎంతోమంది పెళ్లి కావాల్సిన యువకులు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే కేసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మారింది అని కూడా కొంతమంది వైలెంట్గా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అది అయినా సరే వాళ్ళు టీడీపీని లైక్ చేస్తూనే ఉంటారు. టీడీపీని తిట్టుకుంటారు, లోకేష్ చెప్పినట్టు అలుగుతారు, కానీ మళ్ళీ వాళ్ళు టీడీపీనే లైక్ చేస్తూ ఉంటారు అనమాట. అంత స్ట్రాంగ్ బేస్డ్ క్యాడర్ అది. ఇక అంతేకాదు లోకేష్ పాదయాత్ర మరొక ఎత్తు కదా. లోకేష్ పాదయాత్ర చేస్తూ ఉంటే ఆయన మైక్ దగ్గర నుంచి ఆయన స్టూళ్ళు కూడా లాక్కొని పోయారు. ఆయన ఏదైతే చిత్తూరు దగ్గర నుంచి అనంతపురం దాకా, అక్కడి నుంచి ప్రకాశం, నెల్లూరు, అక్కడి నుంచి మాచర్ల ఇలాంటి వెళ్ళినప్పుడు ఆయన మీద ఏ స్థాయిలో దాడి జరిగింది, పాదయాత్రను ఆపేసే ప్రయత్నం జరిగినా టీడీపీ క్యాడర్ దాన్ని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటనకు వెళ్తున్నా, వైజాగ్ వెళ్ళినా ఆయన మీద రాళ్ళు వేసినా టీడీపీ క్యాడర్కి ఇంత రోషం రాలా. అంతేకాదు ఇక అన్ని రకాలుగా ఇంకా అన్నిటికన్నా ఇంకా దారుణం, చంద్రబాబు నాయుడు అరెస్ట్ కన్నా ఒక దారుణమైన ఇష్యూ జరిగింది. చంద్రబాబు నాయుడు భార్య అయిన భువనేశ్వర్ని ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం జరిగింది. లోకేష్ పుట్టుకును కూడా అవమానించారు అసెంబ్లీ వేదికగా. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. అదొక ఎమోషనల్ మూమెంట్ కదా టీడీపీ క్యాడర్కి. అంత సుదీర్ఘ రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఎమోషన్స్కి దూరంగా ఉంటారనే పేరున్న చంద్రబాబు నాయుడు తనకు కూడా ఎమోషన్ ఉంది అని చూపించే ప్రయత్నం చేశారు. ఆ కన్నీళ్ళకే మామూలుగా క్యాడర్లో ఆ స్థాయిలో ఆవేశం రావాలి, కానీ అది కూడా చాలా సహనంతోనే ఎదుర్కొన్నారు ఆ పరిస్థితిని టీడీపీ క్యాడర్. ఇన్ని చూశారు 5 ఏళ్ల పాటు. జగన్మోహన్ రెడ్డి ఏమేమి చూపించాలో అన్నీ చూపించారు టీడీపీకి. ఎంతోమంది టీడీపీ నేతలను కూడా లోపలేశారు. ఎంతోమంది టీడీపీ క్యాడర్ సమిధులు అయ్యారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ఆ పార్టీ నేతలకు. ఇన్ని సంఘటనలు జరిగిన టీడీపీ చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక వైలెంట్ టర్న్ వాళ్ళ ఉద్యమాలు ఎప్పుడు కూడా రూపు తీసుకోలేదు. వైలెంట్ టర్న్కి ఎప్పుడు వెళ్ళలేదు. సో అలాంటిది ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడిని అంబటి రాంబాబు అనే ఒక వ్యక్తి, ఒక మాజీ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దూషిస్తే ఆ స్థాయిలో టీడీపీ క్యాడర్కి ఒక ఆగ్రహం వచ్చింది. అది ఆగ్రహం కూడా అనలే, ఒక ఎమోషన్ అది. అలాగని మనం సమర్థిస్తున్నాం అంటలేదు. కానీ ఫస్ట్ టైం అంబటి రాంబాబు ఇంటి మీద దాడికి వెళ్ళారు వాళ్ళు. ఇంట్లో కొన్ని సామాను వస్తువులను కూడా తగలబెట్టే ప్రయత్నం చేశారు. ఆయన కారులను ధ్వంసం చేశారు. సరే, దాంట్లో కొంతమంది వైసీపీ నేతల ఇన్వాల్వ్మెంట్ ఉందనే ప్రచారం ఉంది, అది మనం పక్కన పెడదాం. కానీ ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లాలంటే పోలీసులు కూడా భయపడే పరిస్థితి ఒక దశలో. వాళ్ళందరూ ఆయన్ని మొత్తానికి ఒక రెస్క్యూ చేస్తూ చుట్టూరు కూడా అవన్నీ అడ్డు పెట్టుకొని వెళ్ళి బాహుబలిలో ప్రభాస్ని కనుక వాళ్ళు రెస్క్యూ చేసినట్టు తీసుకెళ్తా ఉన్నారు. వ్యాన్ ఎక్కియాలంటేనే ఆ వ్యాన్ మీద కూడా ఎక్కారు. ఆఖరికి అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉంటే పోలీసు వ్యాన్ మీద కూడా ఎక్కారు కొంతమంది ఆగ్రహంతో. ఈరోజు అదే కంటిన్యూ అవుతూ ఈరోజు జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేసేదాకా కూడా పరిస్థితి వెళ్ళింది. ఒకవైపు చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్లో ఉంటూ అటు పార్టీ నేతలను, క్యాడర్ను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. మీరు అట్లాంటి చర్యలకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయొద్దు, నేతలు ఎక్కడికక్కడ మీరు కట్టడి చేయండి అంటున్నా కూడా చంద్రబాబు నాయుడు మాట కూడా వినలేదు వాళ్ళు. ఫస్ట్ టైం నేను చూసింది టీడీపీ నేతలు కర్రలు పట్టుకొని టీడీపీ క్యాడర్ గుంటూరు రోడ్ల మీద నడిచిన విధానం మనం చూసాం. యాక్చువల్గా చాలా మంది చెప్తా ఉన్నారు ఇది వైసీపీ కల్చర్, ఇది వైసీపీ లాగే టీడీపీ కూడా చేస్తూ ఉంది అనేది. వైసీపీ పుట్టుకతో ఇదే కల్చర్ ఉంది. ఆఖరికి లోకల్ బాడీ సెలక్షన్లో పర్యటనకు వెళ్తే బోండావుమా లాంటి వాళ్ళు కారు మీద కూడా దాడి చేసిన పరిస్థితి ఉంది. ఇది టీడీపీ కల్చర్ కాదు. ఇది యాక్చువల్గా ప్లాన్ చేసి చేసిన ఇష్యూ కాదు. ఇది ఒక ఎమోషన్గా వచ్చింది. అది వైలెంట్ టర్న్ తీసుకుంది కొంతమేరకు. అది ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. అయితే ఎందుకు వచ్చింది టీడీపీ క్యాడర్కి? చంద్రబాబు నాయుడు చెప్పినా కూడా వాళ్ళ అధినేత ఆయన, జాతీయ అధ్యక్షుడు ఆయన, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అప్పీల్ చేసినా కూడా ఎందుకు క్యాడర్లో వాళ్ళు శాంతించలేదు అంటే 5 ఏళ్ల పాటు వాళ్ళు అనుభవించిన అరాచకాలు అలాంటివి, వాళ్ళ మీద పెట్టిన కేసులు అలాంటివి, వాళ్ళని హ్యూమిలియేట్ చేశారు. ఎక్కడికక్కడ టీడీపీ, చంద్రబాబు నాయుడు, లోకేష్ అనే మాట వినిపిస్తేనే వాళ్ళ మీద ఎన్ని అరాచకాలు చేయాలో అన్ని అరాచకాలు చేశారు చాలా చోట్ల. ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ బాధితులు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళే టీడీపీ క్యాడర్. మరి వాళ్ళ మీద ఇంకా చాలా మంది మీద కేసులు కంటిన్యూ అవుతానే వస్తున్నాయి. ఇంకా వాళ్ళు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. తమ మానసికంగా కదా, శారీరకంగా ఇబ్బంది కంటే
కేసులు అంతే, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కేసులు కంటిన్యూ అవుతూ ఉంటే అది మానసికమైన ఇబ్బంది వాళ్ళకి. ఎదుటివాళ్ళని ఫేస్ చేయాలంటే ఊర్లో పరువు పోయిన పరిస్థితి ఉంటుంది. ఇక వాళ్ళ అరాచకాలకు వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు, సన్నిహితులను పోగొట్టుకున్న వాళ్ళు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో అది ఇక వీటన్నిటికంటే ఏంటంటే ఒక మాట, ఒక దెబ్బేసినా మర్చిపోతారు, ఒక మాట అంటే జీవితకాలం గుర్తుపెట్టుకుంటారని చెప్తారు పెద్దోళ్ళు. ఒక మాట ఏదైతే ఉందో ఆ మాట ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. ఒక్క మాటే రాజ్యాలను కూడా కదిలించింది, కోసాలను కూడా కదిలించేలా చేసింది, కురుక్షేత్ర యుద్ధాలకు కూడా కారణమైంది. అలాంటి నోరును అదుపులో పెట్టుకోకుండా 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ నేతలు చాలామంది నేను చెప్తున్నా, ఒక 500 మంది సీనియర్ నేతలు ఉంటే వాళ్ళు ఒక పిడికడు మంది ఉన్నారు. ఆ పిడికడు మంది ఒక కారు కొత్తలు కూశారు చాలాసార్లు. అవన్నీ కూడా ఈరోజు టీడీపీ క్యాడర్ని అనుక్షణం హ్యూమిలేట్ చేస్తూ వచ్చాయి. ఆ హ్యూమిలేషన్ పార్టీ వచ్చిన తర్వాత అధికారంలో కూడా ఇంకా మీరు శాంతిగా ఉండండి, సంయమనంతో ఉండండి, వైసీపీ నేతలు రెచ్చిపోతున్నా, బూతులు మాట్లాడుతున్నా, సాక్షాత్తు అధినేత కొడుకుని బూతులు తిడుతున్నా మీరు కామ్గా ఉండండి అంటే ఈరోజు వాళ్ళు ఇక కట్టుతప్పిపోతా ఉంది వాళ్ళ ఆవేశం. ఆ ఆవేశంలోంచి, ఆ ఎమోషన్లోంచి వచ్చిందే నిన్న జరిగిన ఇన్సిడెంట్ అని మనం అనుకోవాలి. అలాగని చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టు మీరు చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చోండి అంటే కూడా ఈరోజు టీడీపీ క్యాడర్ సిద్ధంగా లేదు. అసలు ఆయన మాటే వింటలేదు ఈ రోజున. ఇది అందరికీ కూడా ఒక లెసన్, అటు టీడీపీకి అండ్ దాన్ని ఇటు వైసీపీ అందరికీ కూడా. చేసింది టీడీపీ క్యాడర్ అయినా వాళ్ళందరికీ కూడా ఒక లెసన్. ఈవెన్ ఈరోజు జోగి రమేష్ ఇంటి మీదకి వెళ్ళిన టీడీపీ క్యాడర్ మీద కూడా కేసులు నమోదయ్యాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఫర్మ్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు అనేది. కానీ అది అందరూ కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉన్నారు. సో అందుకనే లా అండ్ ఆర్డర్ క్రియేట్ అయితే అది ప్రభుత్వానికే ఇబ్బంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగాలని ఎవరు కూడా కోరుకోరు. కానీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆ స్థాయిలో ఒక ఎమోషన్ స్టార్ట్ అయింది. ఒక ఎమోషన్ ఈరోజు తిరగబడేలాగా చేసింది వైసీపీ మీద, వైసీపీ నేతల మీద. అంటేనే ఈరోజు అది ఏం చెప్పుకోవాలి దాన్ని అంటే నిజంగానే వాళ్ళు పడ్డ అవమానాలే ఈరోజు ఆ ఎమోషన్ రూపంలో బయటకు వచ్చాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా జరిగిన 5 ఏళ్ల పాటు జరిగిన అరాచకాలే ఈరోజు ఆ నిరసన రూపంలో బయటకు వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.